శ్రీ మాత్రే నమః. ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వార దర్శనం చెయ్యాలి అంటారు ఎందుకు? దీనికి సంబంధించినటువంటి ఒక చక్కటి పురాణ కథ ఒకటి ఉంది. ఒకసారి విష్ణుమూర్తికి సృష్టి చెయ్యాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో మర్రి ఆకు మీద పడుకున్నటువంటి సమయంలో సృష్టి చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. సృష్టి చేయడం కోసం అని చెప్పేసి బ్రహ్మదేవుని పుట్టించాడు. మరి సృష్టి చెయ్యాలి అంటే తగినంత జ్ఞానం ఉండాలి. చేత 4 వేదాల సారాన్ని అందించి 4 వేదాల నుంచి సృష్టి చేయమన్నాడు. మనకి ఎవరైతే ఒక బాధ్యతను అప్పచెప్పారో వాళ్ళ పట్ల మనం ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. బ్రహ్మదేవుడికి కాలక్రమంలో నేను కాబట్టి ఇంత గొప్పగా సృష్టి చేస్తున్నాను, నాకులాగా ఇంకెవరు చేయలేరు అనేటువంటి గర్వం ప్రవేశించింది. మనిషిలో ఎప్పుడు కూడా గర్వం అనేటువంటిది ఉండకూడదు. గర్వంతో ఉన్న మనిషి ఏ పనిలో కూడా సక్సెస్ సాధించలేదు, విజయం సాధించలేడు. చేత మనం ఏ పనిలో అయినా సరే విజయం సాధించాలంటే గర్వం పనికిరాదు అనే గొప్ప సందేశం మనకి పురాణ కథల ద్వారా మన ఋషులు మనకు ఒక జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుని గర్వం ప్రవేశించగానే విష్ణుమూర్తి ఒక 2 చెవుల్లోంచి 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళే మధు కైటవులు. వీళ్ళు బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి సృష్టి కార్యాన్ని అతలాకుతలం చేసేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు. ఈ బ్రహ్మదేవుడు వీళ్ళని ఎంత ఎదుర్కోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని ఎదుర్కోలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి అంటున్నాడు, ఇప్పటికైనా తెలిసిందా బ్రహ్మ, ఎప్పుడు కూడా మనం ఎవరికైతే ఒక బాధ్యతను అప్పచెప్పామో బాధ్యత ఇచ్చినటువంటి వాళ్ళ పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మనకు ఒక శక్తిని ఇచ్చినటువంటి వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావం ఉండాలి. మనకు భగవంతుడు శరీరంలో ఒక శక్తి ఇచ్చాడు కాబట్టి మనం ఏ పనైనా చేస్తాం. అంచేతే భగవంతుని పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఇలా అనగానే బ్రహ్మదేవుని తన తప్పు ఒప్పుకున్నాడు. అయితే మనకి ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఏమండి దేవతల్లో కూడా గర్వం మొహం అలాంటివి ప్రవేశిస్తూ ఉంటుంటాయా? వాళ్ళల్లో కూడా గర్వం మొహాలతో ఉంటే, ఇంకా వ్యామోహాలతో ఉంటే మనం ఎందుకండి దేవతలను పూజించడం అనే ఆలోచన రావచ్చు. దేవతలకి గర్వం వ్యామోహాలు ఉన్నా మళ్ళీ కాసేపట్లోనే అందులో నుంచి వాళ్ళు బయటపడతారు. కానీ మనకి గర్వం వ్యామోహాలు లాంటివి మనలో ప్రవేశించినంటే చచ్చేంత వరకు కూడా మనం వచ్చిపెట్టాం. మనకి దేవతలకు ఉన్న తేడా అది. ఇప్పుడు బ్రహ్మదేవుడు తన తప్పు ఒప్పుకున్నాడు. దాంతో విష్ణుమూర్తి ఆ మధు కైటబుల దగ్గరికి వెళ్ళి, ఆయన ఎందుకు బ్రహ్మదేవుడు చేస్తున్న సృష్టి కార్యాన్ని పాడు చేస్తున్నారు, మీకు ఏం కావాలో కోరుకోండి, వరం ఇస్తాను అని అన్నాడు. అప్పుడు నువ్వా మాకు వరం ఇచ్చేటువంటిది, మేమే నీకు వరం ఇస్తాం, ఏం కావాలో కోరుకో అన్నారు రాక్షసులు. ఓహో అలా ఇస్తారు, సరే అయితే మీరిద్దరూ నా చేతిలో చచ్చిపోండి, అప్పుడు మీ ఏ రాక్షసత్వంతో మీరు వచ్చారో మళ్ళీ ఆ రాక్షసత్వం వదిలి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలన్నారు. సరే వెళ్ళిపోతాం, మరి ఇప్పుడే కదా వచ్చాం, 1 నెల రోజుల పాటు మాతో యుద్ధం చేసిన తర్వాత అప్పుడు నీ చేతిలో మేము మరణించి మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం అన్నారు. సరే అని చెప్పేసి ఆ మధు కైటవులకి విష్ణుమూర్తికి 1 నెల రోజుల పాటు బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. మరి విష్ణుమూర్తి అంశతో వచ్చారు కదా వీళ్ళు, విష్ణుమూర్తికి ఎంత బలం ఉంటుందో వాళ్ళకి కూడా అంత బలం ఉంటుంది. 1 నెల రోజుల తర్వాత ఈ మధు కైటవుల్ని ఇంత గొప్పగా యుద్ధం చేశారు కాబట్టి విష్ణుమూర్తి, సరే మీకు మళ్ళీ మీరు మరి నాతో యుద్ధాన్ని నన్ను ఏం కావాలో వరం కోరుకోమన్నారు కదా, మరి అంత గొప్పగా ఉన్నారు కదా మీరు, మళ్ళీ మీకు జన్మగానికి ఎత్తితే మళ్ళీ ఇంతకంటే ఇంకా బలంతో పడతారు, అంచేత మీకు జన్మ లేకుండా మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. మోక్షాన్ని ఇచ్చేస్తున్న మరి వీళ్ళ రాక్షస శరీరాలతో ఉన్నారు. మనకి గుళ్ళో ఉన్న దేవతల యొక్క విగ్రహాలన్నీ కూడా తూర్పు వైపు ఉంటాయి. మరి తూర్పు ద్వారం ద్వారా వీళ్ళని తీసుకెళ్ళడానికి రాక్షస శరీరాలతో ఉన్నారు కాబట్టి వీళ్ళని వేరే ద్వారం నుంచి తీసుకెళ్దామని చెప్పేసి మరొక ద్వారం, ఉత్తర ద్వారం ద్వారా, వైకుంఠం ద్వారా వీళ్ళని తీసుకుని వెళ్ళాడు. అలా ఉత్తర ద్వారం తీసుకుని వెళ్ళేసరికి ఈ రాక్షసుల్లో ఒక ఆలోచన కలిగి ఆ స్వామిని ఒక వరం కోరుకున్నాడు. స్వామి, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు కదా, మేము ఒక వరం కోరుకుంటాం, వరం ఇస్తావా అని అడిగాడు.
సరే అయితే కోరుకోండి, వరం ఇస్తాను అన్నాడు. స్వామి, మమ్మల్ని ఇలా నీ నీ ద్వారా మేము ఇక్కడికి వైకుంఠానికి ఉత్తర ద్వారంకి వచ్చాం. మేము అసమర్థులు, మేము మంచి చెడ్డవాళ్ళం, బ్రహ్మదేవుని సృష్టిని చెడగొట్టాం, మేము రాక్షసులం. అయినప్పటికీ కూడా మా మీద దయ ఉంచి నువ్వు మమ్మల్ని వైకుంఠానికి మాకు మోక్షం ప్రసాదిస్తున్నావు. ఇక్కడితో మా జీవితాలు ముగుస్తున్నాయి. అయితే మాతో పాటు ఏ రోజైతే మేము ఈ ఉత్తర ద్వారానికి వచ్చామో, వైకుంఠానికి వచ్చామో, అందరికీ కూడా భూలోకంలో ప్రజలందరూ కూడా ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు కూడా నిన్ను దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు గొప్ప మహానుభావుడు, మాలాంటి రాక్షసులకి మాకు మోక్షాన్ని ప్రసాదించు, మా మీద దయ ఉంచి. అంచేత భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళకు కూడా దర్శనం కలిగించి, వాళ్ళు కూడా మోక్షాన్ని కలిగించు, వాళ్ళు కూడా మోక్షాన్ని ప్రసాదించు అని వేడుకునేసరికి సరే అని చెప్పేసేసి, అలాగే అని చెప్పి మీకే నేను మోక్షాన్ని ఇస్తుంటుంటే మీరు అందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పేసేసి మంచి ఆలోచన, మంచి వరం కోరుకున్నారు మీరు. సరే, మీ ఆలోచన చాలా మంచిది, నేను బాగుండే కాదు అందరూ బాగుండాలి అని కోరుకోవడం చాలా గొప్ప ఆలోచన అని చెప్పేసి అన్నారు. చూడండి, ఎప్పుడు కూడా నేను బాగుండాలని కోరుకోవడం కాదు, నాతో పాటు అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకోవడమే గొప్ప ఆలోచన. జత ఈ కథ ద్వారా మనకి అలాంటి మంచి ఆలోచన కలగాలి అని కథ ద్వారా మన ఋషులు మనకి తెలియజేస్తున్నారు. సరే, మరి ఇంత గొప్ప ఆలోచన కోరుకున్నా తప్పకుండా మీకు ఈ వరాన్ని ఇస్తున్నాను అన్నారు. ఎందుచేత ఈ వరం కోరుకున్నావు అంటే, నువ్వు మహానుభావుడు, ఈ కథ భూలోకంలో అందరూ చెప్పుకోవాలి, నీతో పాటు మా పేరు కూడా, మీ ఇక్కడితో మా శరీరాలు విడిచిపెట్టేస్తాను కదా, ఇక్కడితో మా పేరు పోకూడదు. పలానా మధుకైటవులు ఉన్నారు, విష్ణుమూర్తి ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించారు రాక్షసులు అయినప్పుడు కూడా అనేటువంటి ఈ కథను భూలోకంలో అందరూ కూడా చెప్పుకునేటట్టుగా వరం ఇయ్యి, వాళ్ళు కూడా ఈ కథ విన్నటువంటి వాళ్ళకి మోక్షం కలిగేలా అనుగ్రహించు అని కోరుకోగానే సరే తప్పకుండా ఇస్తున్నాను అని చెప్పేసి విష్ణుమూర్తి అన్నాడు. అంటే ఈ కథలో గొప్ప సందేశాన్ని మనం తెలుసుకోవాలండి. ఏదో పుట్టామా, ఏదో జీవితం గడిపేస్తున్నామా, సంపాదిస్తున్నామా, కొంతకాలంకి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని కాదు, మన పేరు మంచి స్థానంలో అందరూ గొప్పగా చెప్పుకునేటట్టుగా మన పేరు చక్కటిగా భగవంతుని కథలో మన పేరు కూడా చేరిపోవాలి అనేటువంటిదే ఈ కథలో ఉన్నటువంటి గొప్ప సందేశం. ఈ ఉత్తర ద్వార దర్శనం ఒక కథను ఎవరైతే వింటారో, విని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారో వాళ్ళకందరికీ కూడా మోక్షం కలుగుతుంది అనేటువంటిదే ఈ కథలోని గొప్ప సందేశం. చూసారా, ఋషులు మన హిందూ ధర్మంలో కథల ద్వారా, పురాణాల కథల ద్వారా మన జీవితం ఉన్నతంగా ఎలా ఎదగాలో ఒక గొప్ప కథల ద్వారా మనకు అందించారు. ఇది హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం. లోక సమస్త సుఖినో భవంతు. అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో ఓం స్వస్తిర్భవతు.